హలో అందరికీ. సీతా స్వయంవరం జరిగిందని చాలా సినిమాల్లో చూసాం. కానీ అదంతా వాల్మీకి రామాయణంలో లేదని లాస్ట్ వీడియోలో చూసాం కదా! ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది చూసేయండి. దానికన్నా ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మనం సీతారాముల కళ్యాణం చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే రాముడు, సీత పెళ్ళిళ్ళతో పాటు సేమ్ డే రాముడి బ్రదర్స్ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడి పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి. ఈ విషయం మీకు తెలియదనుకుంటా. సో, ఈ వీడియోలో చూద్దాం. మిథిలాలో రాముడు శివధనస్సుని బ్రేక్ చేశాక జనకుడు డిసైడ్ అయిపోతాడు కదా రాముడినే సీతకిచ్చి పెళ్లి చేయాలని. సో, ఆ న్యూస్ అయోధ్యలో ఉన్న దశరథుడికి తెలియాలి. సో, అలా తెలియడం కోసం ఒక దూతని పంపిస్తారు. దశరథుడు ఇంకా తన ముగ్గురు భార్యలకి చెప్తాడు ఆ దూత, ఇలా శ్రీరాముడు శివధనస్సుని విడిచాడు అని. అప్పుడు దశరథుడు తన ముగ్గురు భార్యలు అందరూ హ్యాపీ అయిపోతారు. తర్వాత దశరథుడు తన భార్యలు ఇంకా వశిష్ఠ మహాముని అందరూ కలిసి అయోధ్య నుంచి మిథిలాకి బయలుదేరుతారు. వాళ్ళతో పాటు మన పెళ్లి కొడుకులు భరతుడు, శత్రుఘ్నుడు కూడా వెళ్తారు. మిథిలా రీచ్ అయిన తర్వాత జనకుడు దశరథుడిని వాళ్ళ సమూహాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. ఇంకా జనకుడితో దశరథుడు జనకుని తమ్ముడు ఉన్నాడు కదా కుశధ్వజుడిని పిలిపించమని చెప్తారు. ఎందుకో తెలుసా మీకు? కుశధ్వజుడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒకరి పేరేమో మాండవి, ఇంకొకరి పేరేమో శృతకీర్తి. ఎందుకు అనుకుంటున్నారా? అదే మన పెళ్లి కొడుకులు ఉన్నారు కదా భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి. మరి మన లక్ష్మణుడు సంగతి ఏంటి అనుకుంటున్నారు కదా? లక్ష్మణుడికి జనకుడి సెకండ్ డాటర్ ఉంది. తన పేరు ఊర్మిళ. చాలా ఫేమసే కదా మనకి రామాయణంలో ఊర్మిళ పేరు. సో ఇలా 2 రాజవంశాలు కలిసి రాముని అన్నదమ్ముల పెళ్ళిళ్ళు కూడా అదే రోజు జరపాలని నిర్ణయం తీసుకుంటారు. అలా శ్రీరాముడు సీతాదేవి, లక్ష్మణుడు ఊర్మిళ, భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తి వీళ్ళకి పెళ్లి చేయాలని డిసైడ్ చేసేస్తారు. పెళ్లి రోజు వచ్చేసింది. పెళ్లి రోజు మిథిలా నగరం అంతా వేద మంత్రాలతో మార్మోగింది. మంగళ వాయిద్యాలు, పుష్పవర్షాలు, ఇంకా దేవతలు కూడా వచ్చారు. ఇంకా కామన్ పీపుల్ అయితే ఈ 4 పెళ్ళిళ్ళు చూద్దామని చాలా హ్యాపీగా వచ్చి వెయిట్ చేస్తున్నారు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రామాయణంలో 4 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగినవి. పెళ్లి సూపర్ గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత 4 జంటలు, దశరథుడు, తన ముగ్గురు భార్యలు అందరూ హ్యాపీగా అయోధ్యకు వెళ్ళిపోతారు. ఇదిగో మనకు చాలా సినిమాల్లో సీతారాముల పెళ్ళి మాత్రమే చూపిస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే అదే రోజు 4 పెళ్ళిళ్ళు జరిగాయి. ఇది మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఇలాంటి మంచి మంచి కథలు, తెలియని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై